హే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ ప్రపోజల్ పార్ట్ 10. మీరు దీనికి ముందు చేసిన పార్ట్స్ని చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లేకుంటే పైన ఈ బటన్లో వాటి లింక్స్ పెట్టాను. సో ఫ్రెండ్స్, ఇంకా అసలు లేట్ చేయకుండా అయితే వెంటనే వీడియోని స్టార్ట్ చేసుకుందాం. హారీ తేము ఫీలింగ్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకా వాళ్ళు ఒక బ్రిడ్జ్ మీద కిస్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ డే హారీ లేస్తుంది. అప్పుడే తేము కాల్ చేస్తాడు. నీకు నిద్ర పట్టిందా? నాకు అసలు నిద్ర రాలేదు, నిన్నే చూడాలని చెప్పి అనిపిస్తూ ఉంది. సరే, మన ఆఫీస్కి వెళ్లే ముందు చిన్న డేట్కి వెళ్దాం, నేను మీ ఇంటి బయటే ఉన్నాను అని అంటాడు. అప్పుడు హారీ, నేను ఇప్పుడే లేశాను, నాకు రెడీ అవడానికి లేట్ అవుతుంది అని అంటుంది. దానికి తేము, సరే మెల్లగానే రా, కానీ లేట్ చేయకు, నేను నిన్ను చూడాలి అని అంటాడు. హారీ చాలా హ్యాపీ అవుతుంది. తర్వాత వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయను ఒక రెస్టారెంట్కి వెళ్తారు. అక్కడ ఎవరు ఉండరు. అప్పుడు తేము, నేనే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అని అంటాడు. ఇంకొక సూపర్గా కనిపించే డిష్ చేస్తాడు. హారీ దాన్ని పిక్ తీసుకుంటుంది. తేము అది చూసి, ఓయ్ ఫుడ్ పిక్కే కాదు, దాన్ని చేసిన నన్ను కూడా పిక్ తీ అని అంటాడు. అప్పుడే హారీ స్పూన్ కింద పడుతుంది. తేము దాన్ని తీను టేబుల్ కింద చూస్తాడు. అలానే వాడు నోటీస్ చేస్తాడు. హారీ 2 రకాల షూస్ వేసుకొని వచ్చింది అని చెప్పి. ఇంకా తేము హారీని టీస్ చేస్తాడు. అరే, నువ్వు నన్ను కలిసే తొందరలో ఏ షూస్ వేసుకున్నావో కూడా మర్చిపోయావా అని చెప్పి. దానికి హారీ, అయ్యో నాకే అర్థం కావడం లేదు, నేను ఎందుకు ఇంత నర్వస్గా ఉన్నానో ఈరోజు అని అంటుంది. తేము తన్నే చూస్తూ ఉండడంతో తను షై ఫీల్ అయ్యి ఫేస్ కవర్ చేసుకుంటుంది. తర్వాత తేము హారీతో, మనం కలిసి ఆఫీస్కి వెళ్దాం అని అంటాడు. దానికి హారీ, వద్దు వద్దు, ఎవరైనా చూస్తారు మనల్ని, అండ్ నా లైఫ్లో ఇదే నా బెస్ట్ మార్నింగ్ అని చెప్పి వాడిని కిస్ చేస్తుంది. తర్వాత టీమ్ లీడర్ బిన్ అండ్ హారీ ఒకేసారి ఆఫీస్లోకి వస్తారు. అప్పుడు హేజీ, మీ కాడ ఏంటి ఒకే స్మెల్ వస్తుంది అని అంటుంది. అప్పుడు బిన్, అవునా, అయితే నేను వెంటనే తలస్నానం చేస్తాను అండ్ నా షాంపూ కూడా మార్చేస్తాను, టీమ్ లీడర్ నా షాంపూ కాపీ కొడుతున్నట్టు ఉంది అని అంటాడు. ఇటుపక్క చాతేమోతో వైరల్ వీడియోలో హారీ చెప్పింది చెప్తాడు. హారీది చెప్పి ఉంటుంది, వాళ్ళ కంపెనీ వాళ్ళు ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ వాడరు అని చెప్పి, దానివల్ల వాళ్ళకి చాలా షేడ్స్ వచ్చి ఉంటాయి. అప్పుడు తేము చాతో, నాకు లేడీస్ హీల్స్ కావాలి అని అంటాడు. తర్వాత డెలివరీ బాయ్ హారీ వాళ్ళ కాడికి వచ్చి హారీకి వాళ్ళ లవర్ నుంచి గిఫ్ట్ వచ్చింది అని అంటాడు. ఇంకందరూ ఆ హీల్స్ చూసి ఎవరు నీ లవర్ అని అడుగుతూ ఉంటారు. దానికి హారీ ఎస్కేప్ అవును, ఇది జిన్ పంపింది అండ్ తను నన్ను టీస్ చేయను, లవర్ అని చెప్పి ఉంటుంది అని అంటుంది. ఇంకా వాళ్ళు దాన్ని నమ్మేస్తారు. జిన్ లాంటి రిచ్ వల్లే అలాంటి హీల్స్ కొనిస్తారు అని చెప్పి. తర్వాత వాళ్ళు ఒక ప్రాజెక్ట్ మీద డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు బిన్, అసలు ఈ కంపెనీ ఏంటి ఇంత వర్క్ చేపిస్తూ ఉంది, చెత్త కంపెనీ అని అంటూ ఉంటాడు. అప్పుడే తేము వచ్చి థ్యాంక్ యూ ఫర్ యువర్ హార్డ్ వర్క్ అని అంటాడు. ఇంకా బిన్ వాడి టోన్ మార్చేసి, ఈ కంపెనీ నా ఫ్యామిలీ లాంటిది, దీనికోసం నా ప్రాణాలైనా నేను అర్పిస్తాను అని అంటాడు. అప్పుడు తేము హారీతో, మనం మళ్ళీ ఫుడ్ టేస్ట్ చేయను, బయటికి వెళ్ళాలి, సో నీ టైట్ షెడ్యూల్ని నేను క్లియర్ చేశాను అని చెప్పి వాడి ట్యాబ్లెట్ చూపిస్తాడు. హారీ దాన్ని చూసి దాన్ని కింద పడేస్తుంది. ఎందుకంటే దాంట్లో తేము చూసుకోకుండా ఇది గీసి ఉంటాడు. హారీ, షిన్ హారీ నా లవర్ తను, నేను తనతో డేట్కి వెళ్ళాలి ఈరోజు అని చెప్పి రాసి ఉంటుంది. అప్పుడే టీం లీడర్ హారీని తిడుతూ ఉంటుంది. అరే హారీ, నువ్వేం చేస్తున్నావు, నీకైనా పిచ్చెక్కేసిందా అని చెప్పి. దానికి హారీ, నేను కావాలని అలా చేయలేదు, ఇప్పుడే ఒక దోమని చూశాను అలా కొట్టాను అని అంటుంది. అప్పుడు చా కూడా, అవునవును నేను కూడా దోమని చూశాను అని చెప్పి తేముని లాక్కొని వెళ్ళిపోతాడు. రా, ఫ్లైట్ టైం అయింది అని చెప్పి. అప్పుడు హారీ టీం వాళ్ళు, అసలు బాస్ తేము నిన్ను డైరెక్ట్గా కలవను ఎందుకు వచ్చాడు, ఇదంతా నీ వైరల్ వీడియో వల్లనేనా అని అంటారు. దానికి హారీ నవ్వుతూ, అవునేమో, నా వల్ల ప్రాఫిట్ వచ్చింది కదా అందుకే ఏమో అని చెప్పి అంటుంది. ఇంకా వాళ్ళు హారీనే చూస్తూ ఉంటారు. ఇటుపక్క తేము మీటింగ్ కోసం లాస్ ఏంజల్స్కి వచ్చి ఉంటాడు. ఇంకా మీటింగ్ ఓవర్ అయిన వెంటనే హారీకి కాల్ చేస్తాడు. హారీ కూడా తేము కాల్ అని చెప్పి తను చాలా ట్రై చేస్తూ ఉంటుంది. కానీ తను ఎక్కడికి వెళ్ళినా అక్కడ వాళ్ళ కొలీగ్స్ అందరూ ఉంటూ ఉంటారు. తేముకి అసలు ఏమీ అర్థం కాదు, హారీ ఎందుకు కాల్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పి. అప్పుడే తాతయ్య మెసేజ్ చేస్తాడు, నీకు జో నచ్చకుంటే ఇంకొన్ని బ్లైండ్ డేట్స్కి వెళ్ళు అని చెప్పి. అప్పుడే చాకి జో నుంచి మెసేజ్ వస్తూ ఉంటుంది, ఎందుకు నా మెసేజెస్కి రిప్లై ఇవ్వడం లేదు అని చెప్పి. అప్పుడే మనకి తెలుస్తుంది, మన తేము వాడి బదులు చాని డేట్కి పంపించి ఉంటాడు. చా కూడా చెప్పేసి ఉంటాడు, తేము వేరే వాళ్ళని లవ్ చేస్తున్నాడు, వాళ్ళనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అని చెప్పి. దానికి జో, అవును ఇదంతా మన డెస్టినీ, నువ్వు అచ్చం నా టైప్ లాగా ఉన్నావు, సో మనం డేట్ చేసుకుందాం అని అంటుంది. దానికి చా, లేదు లేదు నేను వేరే అమ్మాయిని లవ్ చేస్తూ ఉన్నాను అని అంటాడు. దానికి జో, ఓయ్ లవ్వే కదా, ఏం కాదులే, నన్ను కూడా లవ్ చేసి ట్రై చేయి అని అంటుంది. నెక్స్ట్ డే జిన్ చాతో, నేను విన్నాను తేము నా కజిన్తో డేట్కి వెళ్ళాడంట కదా, తేము ఏంటి అలా చేస్తున్నాడు అని చెప్పి అంటుంది. అప్పుడు చా, తేము ఆ రోజు డేట్కి వెళ్ళలేదు, నన్ను వాడి బదులు పంపించాడు అని చెప్పి చెప్పబోతూ ఉంటాడు.
కానీ జిన్ చాలా హరీలో వెళ్ళిపోతుంది. సో అలా చా ఇద్దరు సిస్టర్స్ మధ్యలో ఇరుక్కుపోతాడు. తర్వాత జిన్ చాకి కాల్ చేసి ఎప్పుడు వరకే కాదు లంచ్ కూడా తిను అని అంటుంది. అప్పుడే జో స్మైల్ చేస్తూ వస్తుంది. అండ్ అప్పుడు జో జిన్ని స్మైల్ చేయడం చూసి ఏమి చాలా హ్యాపీగా ఉన్నావు అని అంటుంది. దానికి జిన్ నేను ఒకరితో రిలేషన్లో ఉన్నాను అందుకే అని అంటుంది. దానికి జో నేను కూడా ఒకరిని డేట్ చేస్తూ ఉన్నాను అని అంటుంది. అప్పుడు చా ఇద్దరికి మెసేజ్ చేస్తాడు. దాన్ని వాళ్ళు చూసుకొని చాలా అంటే చాలా హ్యాపీ అవుతారు. ఇటు పక్క హారీ అండ్ మిన్వో ఇంటర్వ్యూ కోసం కలుస్తారు. అప్పుడు మిన్వో మొన్న రోజు దానికి సారీ చెప్తాడు. దానికి హారీ నేను కూడా సారీ ఆ రోజు ఓవర్ రియాక్ట్ అయ్యాను అని అంటుంది. తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తారు. అప్పుడు రిపోర్టర్ హారీతో మీకు బోనస్ ఇచ్చారా, మీ వల్ల మీ కంపెనీకి ప్రాఫిట్ వచ్చింది కదా అని అంటుంది. దానికి హారీ అలా ఏమీ లేదు అని అంటుంది. అప్పుడు ఆమె అవును మీ బాస్ తేము చాలా హ్యాండ్సమ్గా ఉంటాడంట కదా, అది నిజమేనా అని అడుగుతుంది. అప్పుడే తేము వచ్చి వాడు ఇంటర్వ్యూస్ చేసుకుంటాడు. అప్పుడు రిపోర్టర్ తేముతో అవును మీరు మీ ఎంప్లాయీ హ్యారీకి బోనస్ ఇవ్వరా అయితే అని అంటుంది. దానికి తేము ఎందుకు ఇవ్వను, ఖచ్చితంగా ఇస్తాను, అలానే మేము ఈరోజు డిన్నర్ కూడా వెళ్తున్నాం అని అంటాడు. ఇంకా వాళ్ళు షాక్ అవుతారు. అప్పుడు తేము మొన్న హారీ స్పోర్ట్స్లో గెలిచింది, దాని ప్రైజ్ వచ్చి నాతో డిన్నర్కి రావడం అని అంటాడు. తర్వాత చా ఇంటికి వెళ్తూ జిన్కి కాల్ చేస్తాడు. వాడి ఇంటికి వచ్చేసాడు అని చెప్పి. దానికి జిన్ నేను కూడా దారిలో ఉన్నాను అని అంటుంది. అప్పుడే జో సైడ్ నుంచి దిగుతుంది. జో ఫుల్గా తాగేసి నన్ను ఎందుకు లైక్ చేయడం లేదు, నువ్వంటే నాకు పిచ్చి అని చెప్పి అంటుంది. అలానే తనకి వామిటింగ్ కూడా వస్తూ ఉంటుంది. ఇంకా చా జోని తన వాష్రూమ్లోకి పంపిస్తాడు. అప్పుడే జిన్ వస్తుంది. వాళ్ళు వాడి ఇంట్లో డిన్నర్ చేయాలి అని చెప్పి, కానీ చా తన్ని బయటికి నెట్టేస్తాడు. అప్పుడే లోపల జో పడిపోతుంది. జిన్ ఆ సౌండ్స్ విని ఎవరు ఉన్నారు లోపల అని అంటుంది. దానికి చా తేము ఉన్నాడు, వాడు వెళ్ళిపోయిన వెంటనే నిన్ను పిలుస్తాను అని చెప్పి అంటాడు. ఇంకా జిన్ కూడా అది నమ్మి తేముని తిట్టుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది. ఇటు పక్క హారీ అండ్ తేము డిన్నర్ కోసం వచ్చి ఉంటారు. హారీ తేముని ఒక చిన్న షాప్కి తీసుకొని వస్తుంది. అక్కడే హారీ కాలేజీలో ఉన్నప్పుడు స్నాక్స్ కోసం వస్తూ ఉండేది. అప్పుడు హారీ తేముతో నువ్వెందుకు ఆ రిపోర్టర్ కాడా అలా చెప్పావు అని అంటుంది. దానికి తేము నాకు మన గురించి అందరికీ చెప్పేస్తేనే నాకు రిలీఫ్గా ఉంటుంది అని అంటాడు. దానికి హారీ ఆయన మన ఆఫీస్ వాళ్ళ కాడ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అని అంటుంది. దానికి తేము అందుకేనా నువ్వు నా కాల్ స్కామ్ కాల్స్ అన్నట్టు లిఫ్ట్ కూడా చేయడం లేదు అని అంటాడు. అప్పుడే షాప్ ఓనర్ వచ్చి హే హారీ ఎలా ఉన్నావు, చాలా రోజులైంది నిన్ను చూసి, ఇతను ఎవరు అని అంటుంది. దానికి హారీ ఇతను నా బాస్ అని చెప్పి చెప్పబోతూ ఉంటుంది. అది తేము విని సాడ్ అవుతాడు. ఇంకా హారీ ఆమెతో ఇతను నా లవర్ అని అంటుంది. ఆ మాట విన్న తేము చాలా హ్యాపీ అవుతాడు. నాకు ఈ డ్రామాలో ఇదే నా ఫేవరెట్ సీన్, మీకు మీ ఫేవరెట్ సీన్ ఏంటో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అప్పుడు ఆ షాప్ ఓనర్ హో అవునా అయితే ఉండు, మీకోసం నేను కొన్ని ఫ్రీగా ఇస్తాను, ఇది చాలా గుడ్ న్యూస్ అని అంటుంది. అండ్ అక్కడ అందరు స్టూడెంట్సే ఉంటారు. అది వాళ్ళు విని ఆంటీ వాళ్ళకైనా ఫ్రీ ఫుడ్ మాకు లేదా అని చెప్పి అరవడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు తేము లేసి మీకు ఫ్రీ ఫుడ్డే కదా కావాల్సింది, సో నేనే మీకు మీ ఫుడ్ అంతా పే చేస్తాను అని చెప్పి అంటాడు. ఇంక అందరూ చాలా హ్యాపీ అవుతారు. తర్వాత తేము హారీతో నువ్వు నన్ను లవర్గా ఇంట్రడ్యూస్ చేశావు, ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ అని అంటాడు. దానికి హారీ నాకు కూడా నువ్వే నా లవర్ అని చెప్పి అందరికీ చెప్పాలని ఉంది అని అంటుంది. అప్పుడు తేము నాకు ఇందాక నుంచి ఒకటి చేయాలని ఉంది, చేశానా అని చెప్పి హారీ కాడికి వెళ్తాడు. హారీ కూడా వాడు కిస్ చేస్తాడు అని చెప్పి కళ్ళు మూసుకుంటుంది. కానీ చాలాసేపు అయినా వాడు కిస్ చేయకుండా ఉండడంతో తను కళ్ళు తెరుస్తుంది. అప్పుడు తేము నీ మెడ మీద సాస్ ఉంది, అది తుడుస్తాను అని చెప్పి అన్నాను, నువ్వెందుకు కళ్ళు మూసుకున్నావు అని అంటాడు. దానికి హారీ నా కళ్ళల్లో మట్టి పడిందిలే అందుకే మూసుకున్నాను అని చెప్పి ఆ సైడ్ తిరుగుతుంది. ఇంకా తేము తన్నే పట్టుకొని కిస్ చేస్తాడు. నెక్స్ట్ డే జో తన కారులో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అండ్ జిన్ని చూసి హే ఇలారా నేను చెప్పేది విను, నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరని నీకు తెలుసు కదా అని అంటుంది. ఇంకా జిన్ సాడ్ అయ్యి కారులో కూర్చుంటుంది. అప్పుడు జో నీకు మొన్న చెప్పాను కదా నేను ఒకరిని లవ్ చేస్తున్నాను అని చెప్పి, ఇప్పుడు మొత్తం ఓవర్ అయిపోయింది, నేను తాగేసి వాడి అపార్ట్మెంట్కి వెళ్ళాను అండ్ మొత్తం పెంట పెంట చేశాను అని అంటుంది. దానికి జిన్ నువ్వు తాగేస్తే ఏదంటే అది చేస్తావు కదా, అది నీకు కూడా తెలుసు, నువ్వెందుకు అలా చేసావు అక్కడికి వెళ్ళి అని అంటుంది. దానికి జో వాడు అసలు మన లెవెల్ కాదు, నేను ఫస్ట్ టైం ఒకరి బ్యాక్గ్రౌండ్ చూడకుండా వాళ్ళతో లవ్లో పడ్డాను, నాకు ఇప్పుడు భయం వేస్తుంది, వాడు నన్ను ఎక్కడ తిరిగి లవ్ చేయడేమో అని అంటుంది. దానికి జిన్ అసలు నువ్వు నాకు తెలిసిన జోనేనా, నువ్వు చాలా మొండి గట్టానివి, వెళ్ళి వాడికి సారీ చెప్పు అండ్ మళ్ళీ వాడి వెనకాల పడు అని అంటుంది. నేను కూడా నా లవర్ కోసం ఇలానే చేశాను అని అంటుంది. ఇటుపక్క యోరా మిన్వోని కలిసి మా పేరెంట్స్ నిన్ను చూడాలనుకుంటున్నారు, వాళ్ళ మన రిలేషన్ గురించి కొంచెం వరి అవుతూ ఉన్నారు, సరే మనం కూడా ఇంకా పెళ్లి చేసుకుందామా అని అంటుంది. మిన్వో దానికి నేను ఇప్పుడే పెళ్లికి రెడీగా లేను, అలానే నాకు చాలా వర్క్ ఉంది అని అంటాడు. యోరా అదంతా విని చాలా ఫ్రస్ట్రేట్ అవుతుంది. ఇటుపక్క జో చాని కలోను తేము ఆఫీస్ కాడికి వస్తుంది. చా తన్ని చూసి తేము వెనకాల దాంకుంటాడు. అప్పుడు తేము నువ్వు ఎవరు అని అంటాడు. దానికి జో నేను జోని, నన్నే ఆ రోజు నువ్వు డేట్లో కలవాల్సింది, నువ్వు చాని పంపావు కదా థ్యాంక్ యూ, నేను వాడిని ఇప్పుడు లవ్ చేస్తున్నాను అని అంటుంది.
అప్పుడే తాతయ్య వచ్చి రే ఎదవా అని చెప్పి తేమోని తిట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా జో సారీ అని చెప్పి పారిపోతుంది. ఇంకా తాతయ్య తేమోని కొట్టబోతూ ఉంటాడు. తర్వాత తాతయ్య లిఫ్ట్లో ఉన్నప్పుడు తేమోతో ఇలా అంటాడు, జోని లవ్ చేయకపోతే ఇంకా నువ్వు ఎవరిని లవ్ చేస్తున్నావు, నన్ను మోసం చేయాలి అని చెప్పి అనుకోకు. నేను రోజు నువ్వు ఎవరితో ఫోన్లో మాట్లాడడం వింటూ ఉన్నాను. నువ్వు మళ్ళీ గుమ్మిని డేట్ చేస్తున్నావా ఏంటి అని చెప్పి అంటాడు. కానీ తాతయ్యకి అర్జెంట్గా టాయిలెట్ రావడంతో తేమో చెప్పేది వినకుండా వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇటు పక్క టీమ్ లీడర్ హేజీతో హారీ ప్రాజెక్ట్ చాలా బాగుంది, సో నేను తన్ని సెలెక్ట్ చేస్తున్నాను అని అంటుంది. అండ్ బిన్తో నీది కూడా బాగుంది, కానీ అది వేరే కంపెనీ వాళ్ళు ముందే ప్రపోజ్ చేశారు, సో మనం దాన్ని కాపీ కొట్టినట్టు అవుతుంది అని అంటుంది. అప్పుడు బిన్ ఏదో మెసేజ్ చేస్తాడు. హేజీ ఇది చూసి చాలా షాక్ అవుతుంది. అసలు బిన్ టీమ్ లీడర్కి మెసేజ్ చేయబోయి గ్రూప్లో మెసేజ్ చేసి ఉంటాడు, బేబీ నేను కాపీ చేయలేదు, నువ్వు అలా హేజీ ముందు చెప్పి నన్ను చాలా ఎంబరాస్ చేసావు అని అంటాడు. హేజీ ఇది చూసి ఏంటి మీ ఇద్దరు లవర్సా అని అంటుంది. దానికి బిన్ నేను ఏదో టైప్ చేయబోయి బేబీ అని చెప్పి టైప్ చేశాను అని చెప్పి ట్రై చేస్తూ వెళ్ళిపోతాడు. ఇంకా టీమ్ లీడర్ డార్లింగ్ ఉండు అని చెప్పి వాడి వెనకాల వాష్రూమ్ దాకా వెళ్ళిపోతుంది. అప్పుడే హారీ వాష్రూమ్లో నుంచి బయటికి వస్తుంది. అండ్ వాళ్ళని బాయ్స్ వాష్రూమ్ కాడ ఉండడం చూసి మీరు అక్కడ ఏం చేస్తున్నారు అని అంటుంది. కానీ వాళ్ళు వినకుండా లోపలికి వెళ్ళిపోతారు. హ్యారీ వాళ్ళని ఆపను లోపలికి వెళ్తుంది. కానీ బిన్ మళ్ళీ ఏడ్చుకుంటూ బయటికి వచ్చేస్తాడు. ఇంకా టీమ్ లీడర్ కూడా వాడి వెనకాల వెళ్ళిపోతుంది. హ్యారీ కూడా బయటికి వెళ్ళబోతూ ఉంటుంది. కానీ కాల్ స్లిప్ అయ్యి అక్కడ పడిపోతుంది. అలా తను ఒక హీల్ అక్కడే ఊడిపోతుంది. అది తీసుకుంటూ ఉన్నప్పుడు తనకి తాతయ్య వాయిస్ వినిపిస్తుంది. ఇంకా తను వెంటనే ఒక టాయిలెట్లోకి వెళ్ళి దాక్కుంటుంది. అప్పుడే తాతయ్య అండ్ తేము ఆ హీల్ని చూస్తారు. తేముకి అది హ్యారీ అని చెప్పి అర్థమవుతుంది. తాతయ్య ఇంకా హే ఎవరు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇంకా హ్యారీ ఏం చేయలేక బయటికి వస్తుంది. తాతయ్య తన ఐడి కార్డ్ చూసి హే నువ్వు హ్యారీ కదా, నువ్వే నన్ను ఆ రోజు పడేసింది, బయటికి పో ఇంకా అని చెప్పి అరుస్తాడు. ఇంకా హ్యారీ సారీ లెటర్ రాస్తూ ఉంటుంది. అది హేజీ చూసి ఇదంతా మీ ఇద్దరు వల్లే, సరే మీ లవ్ ఎలా స్టార్ట్ అయింది చెప్పండి అని అంటుంది. అసలుకి ఆ స్పోర్ట్స్ డే అప్పుడు హేజీకి బ్లైండ్ డేట్ అని చెప్పి కాల్ వచ్చి ఉంటుంది. ఇంకా బిన్ తన ఫీలింగ్స్ అన్ని చెప్పేసి ఉంటాడు. అలా వాళ్ళ లవ్ స్టార్ట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు హ్యారీ తన సారీ లెటర్ తాతయ్యకి ఇస్తుంది. ఆయన తాతయ్య ఏదో కోపంగా ఉంటాడు. అతనికి హ్యారీ అంటే అసలు ఇష్టం లేదు అని చెప్పి తర్వాత హ్యారీ వాళ్ళు డిన్నర్కి వెళ్తూ ఉంటారు. తేము వాళ్ళని చూసి వాళ్ళతో డిన్నర్లో జాయిన్ అవుతాడు. కానీ అందరూ చాలా అక్వర్డ్ ఫీల్తో ఉంటారు. వాళ్ళ బాస్ వాళ్ళతో డిన్నర్లో ఉన్నాడు అని చెప్పి అప్పుడు హేజీ సరే మనం షార్ట్స్ తాగుదామా అని అంటుంది. ఇంకా బిన్ షార్ట్స్ చేస్తాడు. ఒక్కసారిగా మూడ్ మారిపోయి అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇటుపక్క జిన్ చాని కలవను వెళ్తూ ఉంటుంది. దారిలో తనకి జో కనిపిస్తుంది. జో ఏడుస్తూ మొత్తం ఓవర్ అయిపోయింది అని అంటుంది. ఇటుపక్క చాని చూపిస్తారు. చా ఒక అనాథ కాబట్టి తన మదర్కి జిన్ని ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే మదర్ వాష్రూమ్ వస్తుంది అని చెప్పి వాష్రూమ్కి వెళ్తుంది. అప్పుడే జిన్ వచ్చి ఐ ఆమ్ సారీ, నేను నాతో ఇంకొకరిని తీసుకొని వచ్చాను, తను చాలా ఏడుస్తూ ఉంది అందుకే అని అంటుంది. జో కూడా వాడికి సారీ చెప్తుంది. కానీ అది చా అని తెలిసి వాడిని కొడుతూ ఉంటుంది. నువ్వు జిన్ని లవ్ చేస్తున్నావు అని చెప్పి నాకు ముందే చెప్పాలి కదా అని అంటుంది. ఇంకా జిన్ అదంతా అర్థం చేసుకొని కోపంగా వెళ్ళిపోతుంది. చా తనకి ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తాడు. కానీ జిన్ వినదు. అండ్ చాతో నాకు ఇప్పుడు అర్థమైంది, ఆ రోజు జోనే కదా నీ ఇంట్లో ఉండింది, అయినా నాకు నీ మీద కోపం ఎందుకో తెలుసా, నువ్వు తేము చెప్పాడని చెప్పి బ్లైండ్ డేట్కి వెళ్ళావు, నువ్వేమైనా వాడి పని వాడువా, వాడు చెప్పింది ప్రతిదల్లా చేస్తూ ఉంటావు అని చెప్పి వెళ్ళిపోతుంది. చా కొంచెం సాడ్ అవుతాడు. ఇటు పక్క తేము హ్యారీతో నువ్వు ఎక్కువ తాగేస్తున్నట్టున్నావు అని అంటాడు. దానికి హ్యారీ తుగుతూ లేదు లేదు నేను దీనికన్నా ఎక్కువ తాగగలను అని అంటుంది. అండ్ తేముతో తాతయ్యకి ఇంకా నా మీద కోపంగా ఉన్నాడా అని అంటుంది. దానికి తేము హే నువ్వు దాని గురించి వరి అవ్వకు అని అంటాడు. దానికి హ్యారీ నేను ఎందుకు వరి అవ్వను, నేను నిన్ను లవ్ చేస్తూ ఉన్నాను, నువ్వు ఎవరినైతే ఎక్కువ రెస్పెక్ట్ అని లవ్ చేస్తున్నావో వాళ్ళ కాడ నేను మంచిగా ఉండాలి కదా అని అంటుంది. అప్పుడు తేము నువ్వు ఎంత క్యూట్గా ఉన్నావో తెలుసా ఇది చెప్పేటప్పుడు అని అంటాడు. తర్వాత వాళ్ళు టేబుల్ కాడికి వెళ్తారు. హేజీ వాళ్ళు చేతులు పట్టుకోవడం చూస్తుంది. ముందే తను బాగా తాగేసి ఉండడంతో హే మీరేంటి లవర్స్ లాగా చేతులు పట్టుకున్నారు అని అంటుంది. దానికి మిన్ వాళ్ళేమైనా లవర్సా అలా చేయడానికి అని చెప్పి అంటాడు. దానికి హేజీ ఓన్లీ మీరు కదా లవర్స్ అని చెప్పి అంటుంది. దానికి బిన్ అండ్ టీమ్ లీడర్ నవ్వుతూ తను మత్తులో ఏదంటే అది మాట్లాడుతూ ఉంది అని అంటారు. తర్వాత టీమ్ లీడర్ అండ్ బిన్ హేజీని మోసుకొని వెళ్తూ ఉంటారు. ఆ దారిలోనే తాతయ్య వస్తూ ఉంటాడు. ఆ తాతయ్య తేముని చూసి వాడు ఎవరితో తిరుగుతున్నాడు అని చెప్పి చూడను కార్ దిగుతాడు. ఇటుపక్క తేము అని హారీ అలా వాక్కి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటారు. అప్పుడే తాతయ్య వచ్చి మీరేం చేస్తున్నారు ఇక్కడ అని అంటాడు. ఇంకా వాళ్ళు చాలా షాక్ అవుతారు. సో ఫ్రెండ్స్ ఇక్కడితో బిజినెస్ ప్రపోజల్ పార్ట్ 10 ఓవర్ అవుతుంది. ఐ హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్తో ఉంటాను. అంటిల్ దాన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బాయ్.